ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, సాంఘిక విప్లవమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ మహనీయునికి నివాళులు అర్పించేటువంటి దానిలో భాగంగా ఈరోజు ఖమ్మం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం దగ్గర అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆశయాల సాధన కోసం, పునరంకితం అయ్యేదానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే భారతదేశంలో అసమానతలతో కూడుకున్నటువంటి వ్యవస్థలో కుల, మత, ఆర్థిక అసమానతలని రూపుమాపేదానికోసం, అసమానతలతో కూడుకున్నటువంటి ఈ దేశంలో సమానత్వాన్ని నిర్మించేదానికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని, తన రక్తాన్ని చిందించి ఈ దేశంలో సమానత్వపు హక్కులని సాధించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులు పొందుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ దేశంలో మహిళలు సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి, ఐఏఎస్ నుంచి ఐపీఎస్ దాకా మహిళలు రాణించారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు కార్మికుల హక్కులు కానీ, ప్రజల హక్కులు కానీ, అన్ని వర్గాల సంక్షేమం కోసం, అన్ని వర్గాల హక్కుల కోసం కృషి చేసినటువంటి త్యాగమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించినప్పుడే ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాల ప్రజలకి ఫలితాలు దక్కుతాయి. అందుకని ప్రతి ఒక్క పౌరుడు కూడా అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పునరంకితం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.